మెదక్ జిల్లా రామాయంపేట మరియు నిజాంపేట, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల్లో గత రాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. దీంతో మామిడి మరియు వరి, మొక్కజొన్న వేసుకున్న రైతులకు నష్టం వాటిల్లింది. గత సాయంత్రం నుంచి రాత్రి కురిసిన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం మూలంగా ముఖ్యంగా నిజాంపేట మండల వ్యాప్తంగా రాళ్లతో కూడిన భారీ వర్షానికి మండలంలోని బచ్చురాజుపల్లి, నస్కల్, కల్వకుంట, నార్లపల్లి, వెంకటాపూర్, చల్మెడ గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంటతో సహా పాటు మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నేలకొరిగింది. ఈదురు గాలులకు నస్కల్ గ్రామ చివరిలో ఉన్న 15 ఎకరాల మామిడి తోటల్లో మామిడికాయలు పూర్తిగా నేలరాలడం జరిగింది. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు వారు తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు వేడుకుంటున్నారు. అయితే ఎక్కడ పంపిస్తామని నిన్ను ఈ ఊరు ముందు పోయి ఈసారి అది వర్షం పడి రాళ్ళు పడ్డది. మొన్న కొత్తగా బోర్ వేసుకున్నా, 2,50,000 అయింది. కరెంటు గుంజిన, వరి నాటేస్తే రాళ్ళు వాడి మొత్తం నాశనం అయింది. నా పేరు దుర్గయ్య. నిజాంపేట కల్వకుంట రోడ్డుకు, రజపల్లి రోడ్డుకు తుదకు 2 ఎకరాల భూమి మొత్తం నష్టం అయిపోయింది. బాకీలలో ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఎట్లా చేయాలని దయచేసి మన్నించాలి సార్. మీరు ఆదుకోవాలని దండం పెడుతున్న సార్. నాశనం అయిపోయింది మొత్తం. మరి బోర్ వేసుకున్నందుకు ఇట్లా అయింది. ఇట్లా ఎండిపోయిన పండిపోయిన పారేసుకున్నా. ప్రభుత్వం న్యాయం సాయం చేసి దయచేసి 2 ఎకరాల భూమి నాశనం అయిపోయింది సార్. 2 ఎకరాల వరి ఇది మొత్తం ఇప్పుడు పెట్టుబడి దగ్గర 30,60 వేలు పెట్టుబడి అయిపోయింది 2 ఎకరాకు. ఇప్పుడు నోట్లోకి వచ్చే పంట మొత్తం రాత్రి రాళ్ళు పడి ఒకటేసారి ఇట్లా పెద్ద గాలి దుమ్మెలో వచ్చి రాళ్ళు బగ్గపడి అన్నీ రాలిపోయినాయి. మాకు గవర్నమెంట్ నుండి, ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏదైనా సహకారం చేస్తేనే మా రైతులు కొద్దిగా కోలుకుంటాం. లేకుంటే ఏం లేదు. ఊరు వేసుకొని చూడే ఒక్కటి కాదు, ఇప్పుడు ఉన్న పొలాలు మొత్తం అట్లనే అయిపోయింది. ఏం చేస్తాం? ఇక మాకు గవర్నమెంట్ ఆదుకోకపోతే ఇక మా గతే పరిస్థితి ఘోరంగా అయిపోతుంది. తండా మొత్తం దయచేసి మాకు ఏదైనా సాయం చేయాలని ఇక ప్రభుత్వానికి కోరుకుంటున్నాం.